రఘురామకృష్ణరాజుకు ఒక పెద్ద షాక్ అనమాట. ఏంటంటే సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఉంది కదా, జగన్ బెయిల్కి సంబంధించినటువంటి రద్దు వ్యవహారం అంతా తేల్చేయాలి, జగన్ బెయిల్ రద్దు చేసేయాలి, అతను పదే పదే విచారణలకు హాజరు కావట్లేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. సాధారణంగా వెంటనే ఇదేంటి ఇంత దుర్మార్గం జరుగుతుందని చెప్పేసి కోర్టు జోక్యం చేసేసుకుని చేయాలి. దాని మీద ఏమడిగింది సుప్రీంకోర్టు? సిబిఐ వాళ్ళని అఫిడవిట్ దాఖలు చేయమని, ఎందుకు లేట్ అవుతున్నదో దాఖలు చేయండి అని. అప్పుడు నెక్స్ట్ వీక్ అయిపోతుందని ఆయన ఆశపడ్డారు. తీరా చూస్తే వాయిదా ఎప్పుడయ్యా అంటే ఆగస్టు 5వ తారీఖు విచారణ వాయిదా పడింది. ఆగస్టు 5. ఇది ఎప్పుడు? మార్చి అయిపోయింది. ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 అయితే మే, జూన్, జూలై, ఆగస్టు 4 నెలలు. అసలు ఎలక్షన్లు అయిపోయాక 3 నెలల తర్వాత. అంటే ఏంటి అసలు దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు? దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. నేను మాట్లాడినప్పుడు అది తేడాగా అనిపిస్తుంది, లేకపోతే జగన్ సూట్ కేసులు పంపించేస్తారనే కూసేటటువంటి సుంటలుగా పనికొస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, నేను అప్పటి నుంచి చెప్తున్నా, ఇలాంటి పిచ్చి పిటిషన్లకు ఉండేటువంటిది అంతే అనేటువంటిది సాధారణంగా. ఎందుకంటే 25 ఏళ్ల క్రితంది, 30 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం తీర్పులు కూడా ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి కదా. చంద్రబాబు గారి హయాంలో కేసులు ఇప్పటికుందా? ఇంకోటి మొన్నటి ఈ కేసులన్నీ ఏమైపోయినాయి? రాష్ట్ర విభజన టైంలో కేసులన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదా. అవి వాయిదా లెక్కలేస్తే 200, 300, 500, 1000, 2000 అవుతుంది. ఇవన్నీ కలిపేసి లెక్కేసి లెక్క చెప్పేసి ఇంత పోయిందంటరా. నేను కరెక్ట్ అంటారా. రఘురామకృష్ణరాజు కాబట్టి పోరాడేటరా. ఇలాంటి విచిత్రం చదువుకున్నటువంటి వాళ్ళకున్న తెలివితేటలేదు ఇంత.